నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనసు ఆరోగ్యంగా ఉంటేనే జీవితం ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి మనసుకి వైద్యాన్ని అందిస్తూ ఎంతో మంది జీవితాల్లో ఆశలు నింపినటువంటి ప్రముఖ సైకియాట్రిస్ట్, కౌన్సిలర్, అలాగే మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సో గుడ్ టు సీ యూ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ టైం. ఎన్నో రోజుల నుంచి మీతో ఇంటర్వ్యూలు చేయాలని అనుకుంటున్నాను. ఎట్టకేలకు నా మేనిఫెస్టేషన్ కూడా నిజమైంది. దర్ ఆర్ సో మెనీ టాపిక్స్ డాక్టర్ గారు. మీరు చెప్పేటటువంటి విధానం అద్భుతంగా ఉంటుంది. సో అది డెఫినెట్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది వీడియోస్. సో ఒక మంచి సిరీస్ ప్లాన్ చేయాలనేది ఆలోచన. మీరు సమయం ఇవ్వాల్సిందిగా. 100% చేద్దాం. లెట్ us start. థ్యాంక్ యూ మేడం. డాక్టర్ గారు, మనం టాపిక్ మాట్లాడటం కంటే ముందు ఒక చిన్న వీడియో క్లిప్ మీకు చూపించాను. ఓకే, అది ప్లే చేసిన తర్వాత మీరు చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. వీడియో ప్లీజ్. చూసారా డాక్టర్ గారు, ఎంత హారిఫైయింగ్ గా ఉంది. ఆ మదర్ ని ఎలా కొట్టేస్తున్నాడు వాడు. ఇంత లేడు అసలు. పిల్లలు వీడు చాలా అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్నాడు. ఫోన్ లాక్కుని అమ్మ లాక్కుందని చెప్పి మామూలుగా గుద్దట్లేదు, పిడిగుద్దులు గుద్దేశాడు వాళ్ళ అమ్మని. వాళ్ళ తమ్ముడు వచ్చి అడ్డుకుంటున్నా కూడా వాడిని కొట్టేస్తున్నాడు. వాడికి అంత బలమైన వచ్చేసింది, ఇద్దరిని కొట్టేస్తున్నాడు సూపర్ హీరో లాగా. బట్ ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో లేనప్పటికీ ఎవ్రీ మదర్ ఈస్ ఫేసింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఇష్యూ, ఈవెన్ మీ. ఇక్కడ మనకు వీడియో క్లిప్పింగ్ దొరికింది కాబట్టి మా ఇంట్లో కూడా నా పాప, షీ 6 years old, నేను ఎప్పుడైనా ఫోన్ గనక లాక్కుంటే దానిలో ఒక వైలెంట్ ఒక ఎక్స్ప్రెషన్ నేను చూడగలుగుతున్నాను. ఎస్, ఐ డెఫినెట్లీ యాక్సెప్ట్. నేనే ఇచ్చాను ఫోన్ని, కొంచెం కామ్గా ఉండటానికో లేకపోతే ఇంకోటో ఎంగేజ్ చేసుకోవడానికో ఇచ్చాను. అది ఎంత పెద్ద పొరపాటు అయింది అని అంటే ఐ కుడ్ సీ దట్ చేంజ్ ఇన్ హర్. రైట్. సో దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు డాక్టర్ గారు. ఐ రియలీ నీడ్ యువర్ హెల్ప్. నేనే కాదు, నాలా సఫర్ అవుతున్న వాళ్ళకి వి నీడ్ యువర్ హెల్ప్ డాక్టర్. క్లినిక్ వచ్చేటటువంటి యూజువల్గా 8 to 15 year old పిల్లల్లో మెజారిటీ ఆల్మోస్ట్ ఈరోజు శనివారం మేడం, ఈరోజు నేను దగ్గర ఒక 25 మంది ఈ పిల్లల్ని చూశాను. అందులో 90% ఫోన్ ఎడిక్షన్. సో చాలా సులభంగా కొంతమంది ఏమంటారంటే మీరు అలవాటు చేశారు అని అంటారు. ఐఎమ్ సారీ, ఐ అబ్జెక్ట్ దిస్. ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలకి అది అలవాటు అవ్వాలనో, దానికి వాళ్ళు ఎడిక్ట్ కింద మారిపోవాలనో, ఆ ఫోన్ లాక్కుంటే మనం తన్నులు తినాలనో ఎవరు ఏ తల్లిదండ్రులు అనుకోరు. సో అది ఇప్పుడు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి విపరీతమైనటువంటి ఫోన్ ఎడిక్షన్. ఇది మైండ్ క్రాఫ్ట్ ఒకటి ఆడుతాడు, పబ్జీ కూడా ఆడతాడు. వాడు పబ్జీ ఇదివరకు ఆడాడు, బ్యాన్ చేసినా కూడా దానికి ఆల్టర్నేటివ్ ఏదో ఉందంటే ఆ పేర్లు మనకు ఇంకెంతంటే కనుక వాడు ఇలా ఆడుతూ మొన్న రీసెంట్గా సీస్ పైన ఎక్స్రే తీస్తే కనుక వెన్నుపోస అరిగిపోయింది. అంటే ఈ పొజిషన్లో ఇలా ఉండిపోయి ఆడటం వల్ల వెన్నుపోసే అరిగిపోయింది. వాడు చేయి లాగుతుంది, కుడి చేయి లాగుతుంది, దానివల్ల పెన్ను పట్టుకోవటం అవ్వట్లేదు, రాయటం అవ్వట్లేదు, భూతద్దాలు లాంటి ఇన్ని కళ్ళజోడు వచ్చినాయి. అయినా కానీ అంతే, నేను ఆ లెవెల్ మీద వెళ్ళాలి. సేమ్ సినారియో. ఇంట్లో ఏ సామాన్లు పడితే ఆ సామాన్లు పగలగొడతాడు, తల్లిని జుట్టు పట్టుకుని కొడతాడు, ఇష్టానుసారం అబద్ధాలు ఆడతారు. ఫోన్ దాచిపెడితే కనుక పక్కింట్లో ఫోన్ దొంగతనం చేసి స్కూల్ బ్యాగ్లో పెట్టేసుకుని ఇంకా ఆడటం అనేది కంటిన్యూ చేస్తాడు. ఇది పరిస్థితి. సో ఇది ఇంటింటి రామాయణమే. ఏ తల్లిదండ్రులు కోరుకుని చేసేటటువంటిది కాదు. తల్లిదండ్రులకు ప్రత్యేకంగా మనం చెప్పేది ఏంటంటే, ఏ ఫోన్ అయితే కనుక మీరు సెక్యూరిటీ రీజన్ గురించో, లేదంటే పక్క వాళ్ళకు ఉంది కాబట్టి మా చైల్డ్కు ఉండాలి అనేటటువంటి అవసరంతో ఎమర్జెన్సీలో మనకు కాల్ చేస్తారు పిల్లలు అనే ఉద్దేశంతో కూడా ఇస్తారు కదమ్మా. పబ్జీ ఆడాలనో ఎవరు ఇవ్వరు కదా. సో మనం తల్లిదండ్రులు తప్పు పట్టడానికి లేదు. ఎటొచ్చి ఏంటంటే తల్లిదండ్రులు ఆలోచించవలసింది ఈ అబ్బాయి విషయంలో ఎక్కడ గాడి తప్పుతుంది అనే గీతను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలమ్మా. ఎక్కడ శృతి మించుతుంది, అవసరం ఎక్కడ, అనవసరం ఎక్కడ, ఉపయోగం ఎక్కడ, అలవాటు ఎక్కడ అది ఇమోషన్స్కి దారితీస్తుంది, ఎక్కడ విపరీతాన్ని దారితీస్తుంది అనేటటువంటి గీత ప్రతి తల్లిదండ్రులకి కనిపిస్తుంది మేడం. కానీ దాన్ని మనం పట్టించుకో. పిల్లలు యూజువల్గా ఈ ఫోన్ ఎడిక్ట్ అయినప్పుడు చాలా సున్నితంగా మాట్లాడతారు. స్టార్టింగ్లో మనం అంటాం, అరే 30 minutes ఆడాలరా అంటాం. అక్కడ అంటారు, అమ్మమ్మ ఇంకో 5 minutes అమ్మ అంటారు. జాగ్రత్త. వాళ్ళు మీరు అక్కడ నెగోషియేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ సాఫ్ట్ నెగోషియేషన్ తర్వాత సీరియస్ నెగోషియేషన్కి వెళ్తుంది. అమ్మ ఎందుకు ఇవ్వమ్మా, తమ్ముడికి ఇస్తున్నావు కదా, నాకు ఎందుకు ఇవ్వు, నువ్వు ఇప్పుడు వరకు అరగంట పట్టుకుని చూడలేదా, ఈ లాంగ్వేజ్లోకి వెళ్తుంది. సో మీరు ఎప్పుడు కూడా ఆ సాఫ్ట్ నెగోషియేషన్ దగ్గరే మీరు కంట్రోల్ చేయాలి. సో ఒక రూల్ ఒక చైల్డ్కి పెట్టినప్పుడు ఫ్యామిలీ అందరికీ కూడా ఆ రూల్ వర్తిస్తుంది. పద్మిని గారు, అందరి స్క్రీన్ టైమ్స్ ఇంతే లిమిటెడ్, ఎవరు ఏ యాప్లో ఎంతవరకు ఉన్నారనేది లిమిటెడ్, ఫ్యామిలీ రూల్. సాఫ్ట్ నెగోసియేషన్ దగ్గరే మనం చెప్పాలి. అక్కడ కరిగిపోకూడదు, వెన్నపూసి కరిగినట్టు. ఆగమ్మా ఇంతే చాలు, ఇది లేకపోతే నీకు రేపు కట్టు, ఈరోజు ఆడితే రేపు కట్టు,
సో ఆ సాఫ్ట్లో ఎక్కడున్నారు అనే దగ్గరే గీత గీయాలి. ఓకే. ప్లస్ నెంబర్ 1, ఫోన్ ఎంత టైం ఇవ్వటమే కాదు, ఏ యాప్ ఏ గేమ్ ఎంతవరకు ఆడుతున్నారో కూడా లిమిట్ చేయాలి. ఇది నెంబర్ 2. ఎప్పుడైతే ఇది శృతి మించుతుందో ఆటోమేటిక్గా ఈ పరిణామాలు చూస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద ఉపద్రవం ప్రపంచంలో ఆల్కహాల్ ఎడిక్షన్, డ్రగ్ ఎడిక్షన్ తర్వాత ఫోన్ ఎడిక్షన్ మేడం. వాస్తవానికి కొన్ని రోజుల్లో ఈ ఫోన్ ఎడిక్షన్ అనేది వాటిని కూడా మించిపోయేటటువంటి అవకాశం ఉంది. ఇది చేప కింద నీరులాగా కనిపించినటువంటి ఒక ఉపద్రవం ప్రతి ఇంట్లో మనం చూడబోయేటటువంటి ఒక భయంకరమైన పరిస్థితి. సరే, చేయకుండా ఎలా జాగ్రత్త పడాలి అనే అంశం గురించి మనం మాట్లాడాం. మరి ఇప్పుడు ఈ వీడియో క్లిప్పింగ్లో కానీ లేదంటే నా రూమ్ వరకు వచ్చినటువంటి ఆ 16-year-old టీనేజర్, మరి ఆ పరిస్థితి వరకు వస్తే కనుక పేరెంట్స్ ఏం ఎట్లా హ్యాండిల్ చేయాలి కదా మేడం. సో యూజువల్గా ఏంటంటే మేడం, దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కానీ దీనికి సంబంధించినటువంటి స్కూలింగ్ కానీ స్కూల్లో కూడా జరగాలి. మెడికల్ ఎడ్యుకేషన్ చేయాలి. నేను ఇందాక ఒక సింపుల్ మెడికల్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. తల్లిదండ్రులు ఎంతవరకు పిల్లలకి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే ఆ మత్తులో వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఈ అబ్బాయి యొక్క ఎగ్జాంపుల్, మీరు ప్రొఫెషనల్స్ని తీసుకురండి స్కూల్కి, సైకాలజిస్ట్ని కానీ సైకియాట్రిస్ట్ని కానీ ఆర్థోపెడిక్ సర్జన్స్ కానీ ఆప్థల్మాలజిస్ట్ని కానీ వీళ్ళని తీసుకురండి. రోజు అక్కర్లేదు, సంవత్సరానికి ఒకసారి తీసుకురండి. వీళ్ళ చేత డిస్క్రిప్టివ్గా విజువల్స్తో పవర్ పాయింట్తో ఎక్స్ప్లెయిన్ చేయించండి. ఇందాక నేను చెప్పాను, వాడికి వెన్నుపూస అరిగిపోయింది, సర్వైకల్ స్పైన్ అరిగిపోయింది, అది ఎప్పుడు మళ్ళీ బాగుపడుతుందో అప్పుడే. వాడికి 14 years, అప్పుడే సర్వైకల్ స్పాండిలోసిస్, రాయలేకపోతున్నాడు, రాస్తుంటే చెయ్యి వణుకుతుంది, అక్కడికి ఆగిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1, ఒకప్పుడు మీ ఇంట్లోని ఈ పరిస్థితి వస్తే కనుక ఒకటే గుర్తుపెట్టుకోండి, వాడితో మీరు ఫోన్ లాగేసుకోవటం, ఫోన్ తీసుకెళ్ళి లాకర్లో పెట్టేసుకోవటం, దీన్ని కన్ఫెస్కేషన్ అంటారు. అది వర్కౌట్ అవ్వదు. వాళ్ళకి అగ్రెషన్కి లోన్ అవుతారు, ఇంకా విపరీతమైనటువంటి ఇది వస్తూ ఉంటారు. ఎప్పుడైతే కనుక ఈ ఫోన్ వదిలేసినటువంటి సందర్భాలు, క్షణాలు ఉంటాయో అప్పుడు వాళ్ళతో పాటు కూర్చుని దీని యొక్క పరిణామాలు ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు మానేసేటట్టు అయితే కనుక మీరు బార్గెనింగ్గా వాళ్ళకి మీరు ఏం చెయ్యాలి అని అనుకుంటున్నారనే ఆఫర్ ఇవ్వండి. మీతో పాటు మీరు కూడా ఆపేస్తాను అనే మాట అనండి. ఇది కాకపోతే కనుక నీకు ఇది ఇస్తానని చెప్పండి. వాళ్ళని ఫుట్బాల్లో జాయిన్ చేయండి, క్రికెట్లో జాయిన్ చేయండి, దీంట్లో ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ అవ్వండి. 3వ అంశం, వాళ్ళకి ఏదైనా ఒత్తిడి ఉందా బ్యాక్గ్రౌండ్లో, మీరు విపరీతంగా చదువు మీద ఒత్తిడి పెట్టడం వల్ల ఆ చదువు అసహించి దాని మీద ఫోకస్ లేకపోవడం వల్ల దీని మీద డైవర్ట్ అయ్యారు. అండర్లైన్గా తెలియనటువంటి మానసిక ఒత్తిడి ఏమన్నా వాళ్ళకు ఉందా, అది ఫైండ్ అవుట్ చేయండి. అంటే యూజువల్గా మనం ఎలా ఉంటామంటే పేరెంట్స్, తీసేరా ఫోన్ ఆపరా అంటే వాడు ఫోన్కి ఆ లెవెల్లో ఎడిక్ట్ అవుతున్నాడంటే బ్యాక్గ్రౌండ్లో ఏమైనా థింకింగ్ ప్యాటర్న్ ఉందా అన్నది మనం చూడాలి. ఆ థింకింగ్ని సరిచేయాలి. ఇవేమీ అవ్వలేదు అనుకోండి, దయచేసి ఈ వీడియో క్లిప్పింగ్ లాగా ఆ యుద్ధాలు చేయొద్దు. ఎందుకంటే ఆ వీడియో క్లిప్పింగ్లో అది ఫస్ట్ యుద్ధం కాదు, అది 10దో 20దో 30దో అయ్యి ఉంటుంది, అలవాటు పడ్డాడు. అలాంటప్పుడు ఏంటంటే ఫ్యామిలీ పరంగా, బాబు నువ్వు కౌన్సిలింగ్కి ఫోన్ ఎడిక్షన్ గురించి అంటే పిల్లలు రారు. అప్పుడు ఏమని తీసుకెళ్తామంటే, అరే మన ఇంట్లో ఏదో బాగాలేదు, లేదంటే కెరియర్ కౌన్సిలింగ్కి వెళ్దాము, లేదంటే అందరూ కూర్చుని వెళ్ళి మాట్లాడదాం అని చెప్పి ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఇవి ఇంకా ఫైనల్ స్టేజ్ డెఫినెట్గా అదే అవుతుంది. మన పిల్లల కోసమే మనం బతుకుతాము, వాళ్ళు ఇలా మారిపోతే వాళ్ళ భవిష్యత్తు ఇలా అగమ్యగోచరంగా అయిపోతుంది అని అంటే నిజంగా అది చాలా బాధాకరం. అండ్ పిల్లల్లో ఎటువంటి దోషాలు ఉండవు, మనల్ని ఇమిటేట్ చేస్తారు. ఫస్ట్ మనం మారితే వాళ్ళు మారుతారు. లేదు మా చేయి దాటిపోయింది ఇంకా కండిషన్ అనుకుంటే సార్ లాంటి సైకియాట్రిస్టులు ఉన్నారు, హెల్ప్ తీసుకోండి. చాలా మందిలో డాక్టర్ ఒక్క పాయింట్ చెప్తాను, మీ దగ్గరికి రావడం ఒక అవమానంగా ఫీల్ అవుతుంది. సో బ్యాడ్, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి అవమానంగా ఫీల్ అయితే ఎట్లా బయటపడతాం? సో డెఫినెట్గా దాన్ని ఆ థాట్ ప్రాసెస్ని పక్కన పెట్టి డెఫినెట్గా హెల్ప్ని తీసుకోండి, ఇటువంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ నుంచి బయటపడండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ డాక్టర్ గారు. నమస్తే.